ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి. లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి, ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము. ఇది గుర్తుపెట్టుకోండి. లగ్నం తెలుసు, హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకోండి. కానీ ఇక్కడ మనకి రాశి ఫలాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాశి చూసుకోవచ్చు, తప్పేం కాదు. అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంటుంది, మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత, వ్యయము ఖర్చు ఎంత అవుతుంది, అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి, మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా అవమానము, మనం ఎక్కడైనా సరే కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము, ఇబ్బంది పడతాము అనేటువంటి విషయాలు పంచాంగంలో ఇస్తారు. మరి అవి యాజ్ ఇట్ ఈస్గా అలాగే సాగాలని ఉంటుందా, దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా, అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు, వివాహం కావచ్చు, అదేవిధంగా జాబ్ కావచ్చు, అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతా ఆరాధన, గోసేవ ఏం చేసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఇక్కడ సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే 11 ఆదాయము, 11 వ్యయము. అంటే భగవంతుడు చక్కగా మీకు ఎంత అవసరమో అంత ధనాన్ని ఇస్తున్నాడు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు పాజిటివ్ కోణంలో చూసుకుంటే. లేదంటే అయ్యో వచ్చిందంత ఖర్చు అయిపోతుంది అని అనుకోవచ్చు. ఇక్కడ మనం ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆదాయం ఎంత ఎక్కువగా ఉందో దానికి తగ్గ ఖర్చు కూడా ఉంది, ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. అలాగే రాజ్యపూజ్యం, అవమానం కనుక తీసుకున్నట్లయితే 3 రాజ్యపూజ్యం అంటే ముగ్గురు మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఉంటే 6 అవమానించే వాళ్ళ సంఖ్య ఉంటుంది అనేటువంటిది. మరి ఈ 11 ఉందండి, కరెక్టే, కానీ ఎంతో కొంత సేవింగ్ ఉండాలి కదా, వ్యయాన్ని తగ్గించుకోవడం ఎలాగా చూసుకున్నట్లయితే మీరు ఏమి కంగారు పడట్లేదు. ఎందుకంటే మీకు వ్యయంలో కంటే లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ అధిక గ్రహాలు అంటే ఇన్ సెన్స్ గురువు అధిక గ్రహాలతో సమానం కాబట్టి గురువు ఎప్పుడైతే మీకు లాభంలో ఉన్నాడో లాభాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. మరి వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఎందుకు అంటే అష్టమంలో ఉండేటువంటి గ్రహాలు కూడా కొంత ఆకస్మికంగా ఖర్చు అయిందండి అంటూ ఉంటారు. సో సడన్ గా ఖర్చు అయ్యేటువంటి యోగాన్ని ఇస్తుంటాడు. మరి అలా సడన్ గా ఖర్చు అయ్యేటువంటి యోగాన్ని మనం తప్పించాలంటే ఏం చేయాలి? సింపుల్ గా ఏం లేదు, సహజంగానే ఈ సింహలగ్నం వారికి ఇప్పుడు అష్టమ శని ప్రారంభం కాబోతుంది కాబట్టి ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలు. మీరు ఆకస్మికంగా ఖర్చులు అవ్వు. ఏదో గబుక్కుని ఎవరో వచ్చారు, ఏదో అన్నారు, పలానా వ్యాపారం అన్నాం, పలానాది ఏదో కొనేద్దాం అనుకున్నాం, గబగబా తీసుకెళ్ళి కొనేస్తాం, తీరా చూస్తే డబ్బులన్నీ అయిపోతాయి. అయ్యో అనవసరంగా కొన్నామే అంటే అలా సడన్ గా తీసుకునే డెసిషన్స్ విషయంలో ఈ విశ్వవసువు నామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దీనికి కాస్త అష్టమశని కూడా అంటారు కాబట్టి మీరు నూనె దానంగా ఇవ్వడం, టెంపుల్స్లో నువ్వులు దానంగా ఇవ్వడము. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా అష్టమశని, అర్ధాష్టమశని, ఏలినాటి శని మీ జన్మజాతకంలో ఉండే గ్రహాల పోర్ట్ఫోలియో మీద ఆధారపడుతుంది. కొంతమందికి అష్టమశనిలోనే కలిసి వస్తుంది కూడా. ఏలినాటి శనిలోనే గతంలో చెప్పాను, ఏలినాటి శనిలోనే పిఎం మోడీ గారు పిఎం అయ్యారు. వారి సంఖ్య 3 అయితే అవమానించే వాళ్ళ సంఖ్య 6గా ఉంది. మెచ్చుకునే వారి సంఖ్య పెరగాలి అంటే మీరు ఎప్పటికీ కూడా శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారు సరైనటువంటి ఆలోచన విధానాన్ని ఇచ్చి మనం ఎక్కడా కూడా తప్పు చేయకుండా చూసుకుంటుంది. మరి అవమానం తగ్గాలంటే కూడా ఇదే, ఎందుకంటే 3, 10 అధిపతులు. 10వ స్థానంలో మనకి రాజ్యపూజ్యం ఉంటుంది, అంటే మనల్ని మెచ్చుకోవడం, మనం చేసే పనులు. 3వ స్థానంలో మనం మాట్లాడే విధానము, కమ్యూనికేషన్. చూడండి, ఒక్కోసారి మిస్కమ్యూనికేషన్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఒకే విషయాన్ని 2 రకాలుగా చెప్పొచ్చు. అది ఒక చిన్న కథ ఉంది దీనికి. ఏంటంటే ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక జ్యోతిష్కుడు, అయ్యా నీ ముందు నీ కళ్ళ ముందు అందరూ చచ్చిపోతారని చెప్తాడు.
వెంటనే అతన్ని తీసుకెళ్లి బందీకాలను తీసేయండి, మా వాళ్ళందరూ చచ్చిపోతారని చెప్తాడా, ఏదో పిలిపిస్తే అని అంటారు. మళ్ళీ రెండో జ్యోతిష్కుడు వెళ్ళి ఏం చెప్తాడంటే, నీకు ఎంత ఆయుష్ ఉందంటే అయ్యా, అందరికంటే ఎక్కువ కాలం నువ్వే బతుకుతావని చెప్తాడు. అంటే ఇక్కడ ఏంటి, ఒకే విషయాన్ని పాజిటివ్గా చెప్పడం ఎలాగా, పాజిటివ్గా ఎలా మాట్లాడాలి అనేటువంటి దాన్ని కనుక మీరు ఆలోచిస్తే గనక మీకు ఎక్కడా కూడా అవమానం అనేటువంటిది కలగదు. ఇది గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు శ్రీమాత్రే నమః ఒకటి, రెండవది లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోండి. ఇక రెండవ స్థానంలో మీకు ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త గణపతి ఆరాధన ద్వారా, సాఫ్ట్వేర్ రంగాల ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ధన యోగం అనేటువంటిది ఉంటుంది. మే తర్వాత జూన్ నుంచి లగ్నంలో కేతు వస్తున్నాడు కాబట్టి కాస్త ఆధ్యాత్మికం వైపు వెళ్ళేటువంటి యోగం ఉంది. ఈ మే ఎండింగ్ లోపల ఏదైనా వస్తువులు, వాహనాలు, గృహాలు, స్థలాలు కొనుక్కునేటువంటి యోగం చూపిస్తుంది. మే తర్వాత కొన్ని విషయాల్లో కొన్ని ఆకస్మిక లాభాలు, ఆకస్మిక ఖర్చులు ఇలాంటివన్నీ కూడా చూపిస్తున్నాయి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం ఆలస్యం, ఎందుకంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో ఆలస్యంగా అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మొదటి 2 నెలలు అంటే విశ్వవసునామ సంవత్సరం అయిన తర్వాత దాదాపుగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో కుజుడు వచ్చి నీచబడుతున్నాడు కాబట్టి ఇక ఉద్యోగ అవకాశాలు అయితే బ్రహ్మాండంగా మీకు ఉంటాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలా మందికి జాతక చక్రం ఉండదు, మరి వాళ్ళు ఏం చేయాలి, ఎందుకంటే వాళ్ళకి రాశి, నక్షత్రము, లగ్నం ఏమీ తెలియదు. అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు, సహజంగానే కర్మకారకుడు సహజంగా 12వ స్థానంలో ఉన్నాడు. అంటే ఒకసారి 1-4 సార్లు దాన్ని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది గృహం మీద, స్థలం మీద, బిజినెస్లోనా, షేర్ మార్కెట్లోనా, మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతిదాన్ని క్లియర్గా మీరు అనాలిసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒకసారి అనాలిసిస్ చేయండి. ఎందుకంటే రాబోయేటువంటి కాలం, ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను, రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ, సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని 2.5-3 ఏళ్ల క్రితమే హెచ్చరించినటువంటి వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, చూడండి కావాలంటే. ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, ఇంకా 2 సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి. కాబట్టి మీకు ఇక్కడ కనబడుతూనే ఉంది చూడండి, జాబులు తగ్గుతూ ఉన్నాయి. అంటే మనం ఓన్గా ఏం చేసుకోగలం, మన టాలెంట్ ఏంటి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది. ఒక వ్యక్తికి మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు, అందులో టీచింగ్ వెళ్ళొచ్చు. లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్, ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు, ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు. మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి. అలాగే ఎవరికైనా సరే మనకి జాతక చక్రం లేదు, మాకు తెలియదండి, మాది ఏళ్ళనాడు శని నడుస్తుందో, అర్ధాష్టమ శని నడుస్తుందో, అష్టమ శని నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తా, నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన, పంచోపచార పూజ చేయండి. అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క 10 నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏలినాడు శని ఉందనో, లేకపోతే పలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో, లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల సర్పదోషం, ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా. అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నా, నా శివుణ్ణి నమ్ముకున్నా, లేదా నారాయణని నమ్ముకున్నా, నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నా, నా ఇష్టదైవమే నన్ను చక్కటి మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చోండి, అనవసరమైన భయాలు పెట్టుకోకండి. అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను, ఏంటంటే వాస్తుపరంగా ఎప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్, లెటర్న్స్ ఉండకూడదు. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా మీకు 100% కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది. అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త ఒక గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా, ఈస్ట్ అండ్ ఆగ్నేయం సైడ్ కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా, అలాగే నైరుతిలో క్రీమిష్ కలర్ ఆర్ ఎల్లోయిష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్ ఉండేలా ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తుపరంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు, కొంత స్టార్టింగ్లో అంటే సంవత్సరం మొదట్లో కొన్ని చిన్న ఇవి చూపిస్తున్నాయి. ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే విశ్వవసు నామ సంవత్సరానికి ముందు ఏదైతే క్రోధినామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో, ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉండవు, తగ్గుతాయి కొంతవరకు. కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు, ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు
జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.